session lo మనం డిస్కస్ చేసింది ఏంటి GUI application with certain different example and last time మనం చూసింది కూడా ఏంటంటే all designing and before session I said like the next session we are going to discuss something like some actions అంటే ఒక యాక్షన్ని ఎలా పర్ఫామ్ చేయాలి like something when you click it should display something or it should perform some action ఇలాంటి యాక్షన్స్ పర్ఫామ్ చేయడానికే ఈరోజు మన సెషన్లో కొన్ని అప్లికేషన్ డిస్కస్ చేద్దాం. Let us see this example where I have some radio buttons. ఆ రేడియో బటన్స్ మీద మనం సెలెక్ట్ చేస్తే ఎలాగా మల్టిపుల్ మెసేజెస్ వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రన్ మాడ్యూల్. You will see the option here and just try to concentrate. You have 3 different options. Options 1, option 2, option 3. మీరు ఆప్షన్ 1 క్లిక్ చేస్తే ఒక మెసేజ్ వచ్చింది. యూ సెలెక్టెడ్ ద ఆప్షన్. మేబీ లాస్ట్ టైం కొన్ని బటన్స్ డిజైనింగ్ చూసాం బట్ యాక్షన్ చూడలేదు. బట్ ఇన్ దిస్ సెషన్ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 అంటే మీరు ఇక్కడ ఫిక్స్డ్గా ఉన్న మెసేజ్ ఏంటి యూ సెలెక్టెడ్ ద ఆప్షన్ బట్ ఇక్కడ వాల్యూస్ మారిపోతున్నాయి 1, 2, 3 యూ కెన్ సీ ద వాల్యూ. సో ఓవరాల్ కాన్సెప్ట్ సమ్ యాక్షన్ ఈజ్ గోయింగ్ ఆన్. సో నాట్ ఓన్లీ డిజైనింగ్ అండి, మన పైథాన్ GUIతో సింపుల్గా కొన్ని యాక్షన్స్ కూడా పర్ఫామ్ చేయవచ్చు, డిఫరెంట్ క్యాల్కులేషన్స్ చేయవచ్చు. ద కాన్సెప్ట్ ఈజ్ టు మేక్ సమ్ యాక్షన్ ఆన్ ద కంట్రోల్. సో ఇక్కడ నా కంట్రోల్ ఏంటి రేడియో బటన్. ఆ రేడియో బటన్ సెలెక్ట్ చేసిన ఆప్షన్స్లో మనకి మెసేజెస్ రావాలి. ఫర్ దట్ హౌ సింపుల్ యూ కెన్ రైట్ ద ప్రోగ్రామ్. పైథాన్లో ఎంత ఈజీగా మెథడ్ ఉంటాయి అదే మనకు అర్థమవుతుంది ఇప్పుడు. నా ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ యూ సీ ద కోడ్ హియర్. ఫ్రమ్ కింటర్ ఇంపోర్ట్ స్టార్. మనం ఈ ఎగ్జాంపుల్కి ముందు నేను చెప్పింది ఏంటి విల్ బి పర్ఫార్మింగ్ అన్ యాక్షన్. ఎప్పుడైనా పైథాన్ ప్రోగ్రామింగ్లో యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే యు నీడ్ ఏ ఫంక్షన్. దట్ ఈజ్ ద రీజన్ ఈ కాన్సెప్ట్కి ముందు మనం కొన్ని ఫంక్షన్స్ చూసాం. సేమ్ ఫంక్షన్ కాన్సెప్ట్ ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సేయింగ్ డెఫ్ సెల్. సెల్ ఈజ్ అ ఫంక్షన్. సెలెక్షన్ ఈజ్ అ వేరియబుల్. ఈక్వల్ టు యూ సెలెక్టెడ్ ద ఆప్షన్ అది ఫిక్స్డ్ మెసేజ్ ప్లస్ వి యూస్ ఫర్ కాన్కాటినేషన్. దెన్ ఐ సెడ్ str అంటే స్ట్రింగ్. మనకి వచ్చిన వాల్యూ 1, 2, 3 విచ్ ఈజ్ అ నంబర్. నంబర్ని స్ట్రింగ్ని ఎప్పుడు మనం కంబైన్ చేయలేము. ఐ నీడ్ టు కన్వర్ట్ దట్ నంబర్ ఇంటూ స్ట్రింగ్. ఇప్పుడు స్ట్రింగ్ వేర్ ఈజ్ అ వేరియబుల్ డాట్ గెట్ అది ఒక ఫంక్షన్. ఆ ఫంక్షన్ ఏం చేస్తుంది వాల్యూని కాల్ చేస్తుంది. ఎక్కడి నుంచి ఆ వాల్యూ వస్తుంది సే దిస్ ఈజ్ వేర్ విచ్ ఈస్ ఇంటీజర్ వేరియబుల్. So your var is taken as integer. Then I said r1 equal to radio button. Root అంటే ఈ రేడియో బటన్ రూట్ అంటే ఏంటి ద మెయిన్ విండో. దెన్ టెక్స్ట్ ఈక్వల్ టు ఆప్షన్ 1. వేరియబుల్ ఈక్వల్ టు var అంటే ఇక్కడ మీకు ఏ వాల్యూ వస్తుంది అది వెళ్ళి వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఈ వాల్యూ మనకి ఇక్కడ కాల్ అవుతుంది. వాల్యూ ఈక్వల్ టు 1. సో వాట్ కెన్ బి ద వాల్యూ ద వాల్యూ ఈజ్ 1. ఇది మీ చాయిస్ అండి, ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. దెన్ కమాండ్ ఈక్వల్ టు సెల్ మీన్స్ టు కాల్ ద ఫంక్షన్. మీరు ఆ ఫంక్షన్ని కాల్ చేస్తున్నారు బై యూజింగ్ కీవర్డ్ లైక్ కమాండ్ ఈక్వల్ టు సెల్. మీన్స్ వెన్ యూ క్లిక్ ద రేడియో బటన్ ఇట్ షుడ్ కాల్ ద ఫంక్షన్. ఆ ఫంక్షన్లో ఏ వాల్యూ ఉంది అది వెళ్ళి ఆ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఆ వేరియబుల్ నుంచి ఇక్కడికి వస్తుంది. ఈ రెండు కంబైన్డ్ అవుతుంది. బట్ ఈ రెండు మెసేజ్ ఎక్కడ డిస్ప్లే అవుతుంది ఒక లేబుల్ బాక్స్లో విచ్ డైనమికలీ కమ్స్. అది మీకు డిఫాల్ట్గా లేబుల్ బాక్స్ స్క్రీన్లో కనిపించదు. మీరు ఏదైనా ఆప్షన్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. లైక్ సేయింగ్ లేబుల్ డాట్ కాన్ఫిగ్. కాన్ఫిగ్ ఈజ్ అ ఫంక్షన్ విచ్ డైనమికలీ డిస్ప్లేస్ ద లేబుల్ బాక్స్. ఆ డిస్ప్లే అయిన తర్వాత ఏముండాలి టెక్స్ట్ ఈక్వల్ టు సెలెక్షన్ అంటే మీరు ఈ మెసేజ్ ఏది ఇచ్చారో ఆ మెసేజ్ టెక్స్ట్ కింద ఉంటుంది అండ్ దట్ ఈస్ గోయింగ్ టు డిస్ప్లే ఇన్ లేబుల్. మరి లేబుల్ బాక్స్ ఎక్కడ క్రియేట్ చేసాం సి ఈ రేడియో 1, రేడియో 2, రేడియో 3 అయిన తర్వాత ఐ సెడ్ లేబుల్ ఈక్వల్ టు లేబుల్ ఆఫ్ రూట్.
So if I don't use this concept saying I have kept it as comment, ఇప్పుడు మనం రన్ చేద్దాం. Let us select one option. చూడండి మీకు రేడియో బటన్స్ అన్నీ కనిపిస్తున్నాయి, బట్ దాంట్లో ఏ యాక్షన్ పర్ఫామ్ అవ్వట్లేదు. 1 2 3 అని ఏది మెసేజ్ రావట్లేదు. సో label.config is very important here. Save it. Now run it. చూడండి వచ్చిందా లేదా? సో దిస్ ఈజ్ హౌ ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 కమ్స్. సో ఇది మీ చాయిస్ బట్టి ఉంటుంది, ద వే యూ డిజైన్ ఇట్. బట్ విత్ దిస్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ అండర్స్టూడ్ దాట్ దేర్ ఈజ్ సంథింగ్ విచ్ వీ కెన్ పర్ఫార్మ్ అన్ యాక్షన్. ప్రతి ఒక్క అప్లికేషన్స్ మీద కూడా మనం యాక్షన్ పర్ఫామ్ చేయవచ్చు. బట్ యాక్షన్ పర్ఫామ్ చేయాలంటే యూ షుడ్ హ్యావ్ అ ఫంక్షన్. ఆ ఫంక్షన్ మీరు కాల్ చేయాలి, దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు పర్ఫార్మ్ ఇట్. దట్స్ ద స్పెషల్ కాన్సెప్ట్. The later stage we will see that even some calculations can be also done. So this is a beautiful example where one radio button is doing a particular action. A action enti click cheste some message ravali. Hope you understood this radio button. And every radio button we have used a concept of pack. And pack ki konni sides untayi, left, right, top, bottom. ప్రాబ్లం ఏంటంటే వెన్ యూ డిజైన్ అ బ్యూటిఫుల్ అప్లికేషన్, ఈ ప్యాక్తో ప్రాబ్లం ఏంటంటే మీకు పైన కానీ రైట్ లెఫ్ట్ బాటమ్ అలాగ వస్తున్నాయి, బట్ నాకు ఎక్కడో ఒక దగ్గర మిడిల్లో మెసేజ్ కావాలి. ఐ వాంట్ ఎ పర్టిక్యులర్ లేబుల్ టు బి డిస్ప్లేడ్ ఇన్ వన్ పర్టిక్యులర్ ఏరియా. ఇన్ సచ్ సినారియో వీల్ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ ప్యాక్. టు ఓవర్కమ్ దట్ ప్యాక్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ అ ఫంక్షన్ కాల్డ్ ప్లేస్. సో గైస్, ఐ షో యూ నౌ an example where we can use place in place of pack. For an instance, you can see this now example. దీన్ని మనం రన్ చేస్తే ఇప్పుడు వరకు వచ్చిన విండో విత్ హైట్ పొజిషన్స్ అండ్ దిస్ ఎగ్జాంపుల్ అవుట్పుట్ కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయండి. See, ఇప్పుడు చూడండి, ఒక విండో వచ్చింది, దాని సైజ్ కూడా కొద్దిగా డిఫరెంట్ ఉంది. ప్లస్ మీరు దీన్ని మ్యాక్సిమైజ్ చేసినా ఆ కంట్రోల్ అదే ప్లేస్లో ఉంటుంది, అలాగే రీస్టోర్ చేసినా అదే ప్లేస్లో ఉంటుంది. సో దెర్ ఈజ్ నో ఇష్యూస్. మీరు దీన్ని సైజ్ ఇంక్రీజ్ చేయండి, అదే ప్లేస్లో ఉంటుంది. సో దీంట్లో మనం ప్యాక్ యూస్ చేస్తే ప్రాబ్లం ఏంటి, మ్యాక్సిమైజ్ చేసినప్పుడు పొజిషన్ మారిపోతుంది, బట్ ఇక్కడ అలాగా ఉండదు. ద రీజన్ ఈజ్ ఆల్ అబౌట్ యూజింగ్ ప్లేస్ ఫంక్షన్. ప్లేస్. సో గైస్, just see this example and do this practically, you will get the output easily. From tkinter import star, top equal to tk, L1 equal to label, the label should be on the top, text is equal to physics, L1 dot place. Now you are placing the coordination of x and y. ఈ లేబుల్ బాక్స్ x పొజిషన్ y పొజిషన్ని చూపిస్తుంది, వేర్ దట్ లేబుల్ బాక్స్ షుడ్ బి ప్లేస్డ్. అలాగే ఎంట్రీ, ఇట్ షుడ్ బి ఆన్ టాప్ బార్డర్. దీన్ని కూడా చూడండి, x is equal to 60 అంటే మీకు కాలమ్ వైజ్ మారింది, వెరస్ రో వైజ్ ఇట్ ఈస్ ఇన్ ద సేమ్ లైన్ కాబట్టి y10 ఇక్కడ ఇచ్చాం. అలాగే లేబుల్ 2 మ్యాథ్స్, x వాల్యూ y వాల్యూ, దెన్ టాప్ సేమ్ థింగ్ అండి. ఎంట్రీ బాక్స్ కూడా x60 y50, y వాల్యూ రెండిటికి మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే అది సేమ్ రోలో ఉంది కాబట్టి x వాల్యూ మారిపోతుంది. దెన్ E3 ఈక్వల్ టు ఎంట్రీ, E3 డాట్ ప్లేస్. ఆల్ దిస్ ఈజ్ వాట్ యు ఆర్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ద x అండ్ y వాల్యూ. అది మనకున్న అడ్వాంటేజ్, అది మన ప్యాక్లో ఇవ్వలేము. ప్లేస్ ఒకే ఫంక్షన్లో ఇలా యూజ్ చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఈ ఎగ్జాంపుల్లో మన జియోమెట్రీ మెజర్మెంట్ కూడా తీసుకున్నాం. లైక్ సెయింగ్ 250x, ప్లీజ్ గైస్ అది x, అది ఇంటూ కాదు, 250x 250 ప్లస్ 10 అంటే దాని పొజిషన్ని మనం డిఫైన్ చేస్తాం. దేంది? ఆ మెయిన్ విండో పొజిషన్. సి, ఇఫ్ అన్ ఎగ్జాంపుల్ ఐ విల్ సే 550 హియర్, సి కొద్దిగా చూసారా విడ్త్ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 550 ఇచ్చాను,
చూడండి మీ హైట్ పెరిగింది. ఫస్ట్ విడ్త్, సెకండ్ హైట్. దెన్ కమ్స్ హియర్ ఇఫ్ ఐ సే 100. ఇప్పుడు చూడండి మీకు యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్, మీ స్క్రీన్ లెఫ్ట్ సైడ్ నుంచి కొద్దిగా లెఫ్ట్ సైడ్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ ఫ్రమ్ ద లెఫ్ట్ పొజిషన్. ఇఫ్ ఐ సే హియర్ 100, దెన్ టాప్ పొజిషన్. సో ఇలా మీరు విడ్త్, హైట్, లెఫ్ట్, టాప్ పొజిషన్ని డిఫైన్ చేయొచ్చు బై యూజింగ్ ఏ ఫంక్షన్ కాల్డ్ జియోమెట్రీ. బట్ ప్రాబ్లం ఏంటంటే if I give some value, it is not going to add. సో ఇక్కడ యాడ్కి అయితే మనం యాక్షన్ పర్ఫామ్ చేయలేదు. సో దిస్ సార్ట్ ఆఫ్ క్యాల్కులేషన్స్ ఐ విల్ కమ్ అప్ విత్ సమ్ అప్కమింగ్ వీడియోస్. థ్యాంక్ యూ వాచింగ్ us.